యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. దీన్ని మంచిదానిగా చూపించడానికి ఎన్నైనా మాట్లాడతావురా నువ్వు. దీని మత్తు నీకు వదిలే వరకు నువ్వు ఇలాగే ఉంటావు. ఆ మత్తులో ఇంటికి జరిగే నష్టం ఏంటో కూడా నీకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ బయట జనాలంతా ఇదే విషయం మాట్లాడుకుంటున్నారంట. ఈ లక్ష్మి వాళ్ళుండే బస్తీ వరకు ఈ విషయం పాకిందంటే ఇంకా ఈ ఇంటి పరువు ఎక్కడున్నట్రా? అందుకే చెప్తున్నాను, ఒక్క క్షణం కూడా ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీన్నిప్పుడే బయటికి గెంటేస్తే కానీ మంట గలిసిపోతున్న ఇంటి గౌరవాన్ని కాపాడుకోలేము. పదవే బయటికి. తనకి దూరంగా ఉంటానని నీకు మాటిచ్చాను. ఆ మాటకి కట్టుబడే ఉన్నాను. కానీ ఇప్పుడు తన బ్రతుకునే బజారు కీడుస్తానంటే చూస్తూ ఎలా ఊరుకుంటాను? తన మెడలో తాలి కట్టినప్పుడే తను నా బ్రతుకులో సగభాగమైపోయింది. నేను బ్రతికున్నంత వరకు తను నాలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. ఒకవేళ తను ఈ ఇంటిని దాటి వెళ్లే పరిస్థితి ఎదురైతే తనకన్నా ముందు నా అడుగు బయటికి వెళ్తుంది. ఏంటి విరాజ్, ఏమన్నా? ఇలాంటి దాని గురించి ఈ ఇంటినే కాదనుకుంటావా? అది ఇలాంటి దానికోసం. ఎలాంటిదమ్మా? ఎలాంటిది? కంటితో చూసిన అబద్ధాన్ని నిజమని నమ్మి తప్పు తన మీద రుద్దినంత మాత్రాన చైత్ర తప్పు చేసినట్టు కాదు. అసలు జరిగిన తప్పు వెనకాల వాస్తవాలు తెలుసుకుంటే ఇక్కడ ఎవ్వరూ భరించలేరు. ఆ వాస్తవాలు బయటపడిన రోజు తన గురించి తప్పుగా మాట్లాడిన ప్రతి నోరు, ప్రతి మాట వెనక్కి తీసుకోలేక పశ్చాత్తాపంతో కుమిలిపోవాల్సి వస్తుంది. నీ భార్య ఒక దేవత. తన గురించి మేము తప్పుగా మాట్లాడినందుకు లెంపలేసుకుని గుంజిళ్ళు తీసినా పాపం పోదు అని అంటాం, అంతేనా? పోదు. పోదు. ఆ పాపాన్ని నిప్పుతో కడిగినా పోదు. యోనో, నీ భార్య దేవతానా? దేవతే, ముమ్మాటికి దేవతే. మీరంతా గుడికెళ్ళి చేతులెత్తి మొక్కే ఆ దేవతకి ఎంత పవిత్రత ఉందో నా భార్య గుణానికి కూడా అంతే పవిత్రత ఉంది. నా భార్య ఎప్పటికీ దేవతే.
తను ఎప్పటికీ ఈ గుండె గుడిలో కొలువై ఉంటుంది. తనని ఎప్పటికీ నా నుంచి వేరు చేయలేరు. తన పవిత్రతకి మకిలిని అంటించలేరు. బాగుందిరా, చాలా బాగుంది. ఇంత జరిగినా ఇంకా దీన్ని నెత్తిన పెట్టుకొని తిరుగుతాను అంటే ఈ ఇంటి మర్యాదకి నువ్వేం విలువిస్తున్నావు? మేమందరం ఒకేసారి కట్టగట్టుకొని చచ్చినా నీకు కనీసం చీమ కుట్టినట్టయినా స్పర్శ ఉండదని తెలుస్తూనే ఉందిరా, తెలుస్తూనే ఉంది. అత్తయ్య, మా అమ్మ మీద ఒక తప్పుడు మనిషి వేసిన నిందని చెరిపేసే సమయం ఎంతో దూరంలో లేదు. అది బయటకొస్తే ఇక్కడ నా బతుకెక్కడ బాగుపడిపోతుందోనని కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి, నా భర్త జీవితంలోంచి దూరం చేయటానికి ఇదంతా చేశాను. ఇప్పుడు మీరు చూస్తుంది నిజమని నమ్ముతుంది అంత అబద్ధం. దాని వెనక ఉన్న నిజమేంటో తెలియచేసి నా పవిత్రతని నిరూపించుకుంటాను. అప్పుడు మీ కోడలు ఎలాంటిదో, ఈ ఇంటి గౌరవానికి నేను ఇచ్చిన విలువేంటో మీకు తెలుస్తుంది. మీ నోటితోనే ఈ కోడలిని మీ ఇంటి కోడలు అని 10 మందితో సగౌరవంగా చెప్తారు. నేను ఈ గడపలో మరొక తప్పు జరగనివ్వను అని అడుగు పెట్టాను. ఏ తప్పుని ఈ ఇంటికి అంటనివ్వను. నా మీద పడిన మచ్చని మంటగా మార్చుకుని అందులో నేను కాలిపోను, కన్నీళ్ల సుడిగుండంలో కలిసిపోను. గుండె బలంతో నిలబడి నా పవిత్రతను నిరూపించుకుంటాను. అమ్మా, తన మాటల్లో కళ్ళల్లో ఉన్నది ఆవేదన కాదు, నిజాయితీ. టీవీలో చూసింది వదిని మనసులో నుండి అంత సులువుగా పోదు. ఈలోపు మనం చేయవలసింది చేద్దాం, పదా. అగ్గిపుల్ల వెలిగించాను, ఇక ఫైర్ ఇంజన్ని దించిన ఆ దానకాండ ఆగదు. రే, నువ్వు అసలు మనిషివేనా? ఛీ, మా అక్క కాలి దుమ్ము కూడా సరిపోని వెదవ్వి తన జీవితం మీద అంత పెద్ద అపాండం వేసి నవ్వుతున్నావా? ఆ నవ్వు నీతో ఉండనివ్వను, నిన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వను. ఇప్పుడు రగిలిన ఈ జ్వాలతో ఆ విరాజ్ చైత్రల మధ్య ఉన్న పిట్టగోడ కాస్త చైనా వాలంత అవుతుంది. మామ్, బాడీలో ఒక రకమైన రిలాక్సేషన్ వచ్చింది మామ్. మనం అనుభవించిన శారీరక నరకం
ఇప్పుడు వాళ్ళ మానసిక నరకంగా మారబోతోంది. అది తలుచుకుంటుంటేనే ఈ పులిసిపోయిన ఒళ్ళు కూడా పులకరించిపోతోందేమో. వియద్దునీకరీచికా విలాస విభ్రమద్భ్రమద్విభంగ భంగ రింగణ ద్విలోలలోలలోచని సుధాభిపూర్ణ సద్విలోకనైకసేచనైర్ముద సదావమాం కపాలికే భజామి భద్రకాళికే. మహి, ఏంటి అలా చూస్తున్నావు? మహి, అమ్మోర్లా చూపేంటి? నీ లుక్ ఏదో తేడాగా ఉందే. అమ్మోర్లా ఏంట్రా? మీలాంటి దుష్టులను అంతం చెయ్యడానికి అవతరించిన అమ్మవారినేరా. మహే, ఏంటి నోరు తిరగేస్తున్నావు? తిరగేసేది నోరు మాత్రమే కాదు, చీపురు కూడా తిరగేస్తా. ఒంటి మీద దెబ్బ పడిందంటే మామూలుగా చెప్తున్నా. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? మహే, ఆడుకుంటారా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఏంటి అర్థమయ్యేది? అసలు నిన్ను ఆడతాను వినను, అసలు ఆడతాను విన. ఏం పుట్టుక పుట్టావురా? ఇలా ఎంతమంది బ్రతుకులతో ఆడుకుంటావురా? నేనెవరితో ఆడుకున్నాను మహి? మహి వద్దు చెప్తున్నా. మహి చంపుతాను మహి. మామ్ చావండి. మహి, 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 వదిలు. ఏంటి ఊరుకుంటుండే రెచ్చిపోతున్నావు? అమ్మా, చూసావు దీని నాటకాలు? ఇది దీని అసలు రూపం. మన పక్కన చేరి ఆ చైత్ర విరాజులకి ఏజెంట్ గా పనిచేస్తోంది. ఇది ఎన్ని డ్రామాలు ఆడవే. డ్రామాలేంట్రా? డ్రామాలేంటి? నీ కళ అర్థమైందా? చైత్ర ఏంటి, విరాజ్ ఏంటి? వాళ్ళెవర్రా మధ్యలో? వాళ్ళెవరు? వాళ్ళెవరా? మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటే? ట్విస్ట్ ఇచ్చింది నువ్వురా. నువ్వు ట్విస్ట్ ఇచ్చింది. నిన్ను వదలనురా. ఏ మహి, లిమిట్స్ దాటి ప్రవర్తిస్తున్నావు. నీ బ్రతుకేమవుతుందో ఆలోచించుకో. ఇంకెక్కడ బ్రతుకే? దాన్ని పట్టుకెళ్ళి ఎప్పుడు నిప్పుల్లో తోసేశాడు కదా ఈ యతవ. ఇంకెక్కడ బ్రతుకు నాకు? ఏ ఆగాగు. ఎవరి బ్రతుకు గురించి మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఎవరి బ్రతుకు గురించి నేనెందుకు మాట్లాడతానురా? ఈ ఏడు పత్త నా బ్రతుకు గురించే. నీ బ్రతుకా? నీ బ్రతుకు ఏమైందే? ముప్పూట్లా మా బుర్రలు తింటూ బానే ఉన్నా కదా. ఏంట్రా? ఏమన్నావు? నాకు అన్యాయం చేసిందే కాకుండా నేను బాగున్నానంటావా? ఏంట్రా బాగుండేది? ఏంట్రా? నీ చేతుల్లో మోసపోయాక ఇంకేంట్రా బాగుండేది? తూ నీ బతుకు తగలడా. ఉసే, నా చేతిలో నువ్వు మోసపోవడం ఏంటే? అసలు నేనేం చేశాను చెప్పు? ఏం చేశాను? ఏం చేయలేదా? ఏం చేయలేదా? ఏం చేయలేదా? ఏం చేయలేదా? నన్ను ప్రేమించాను, నేనే నీ జీవితం అంటూ మాయ మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి నా మెళ్ళ తాళి కట్టలేదా? అవి దొంగ మాటలేంటి మహి? నిజాలే కదా. నేను నిన్నే ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. అవునా? అవునా? మరి మధ్యలో మా అక్క ఎక్కడి నుంచి వచ్చిందిరా? తనతో అంత దూరం వెళ్ళిన వాడివి మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఇదేనా నీ బాధ? దీనికైనా నన్ను చిత్తకొట్టింది? దీనికైనా నన్ను చిత్తకొట్టేది అంటున్నావంటే నువ్వు మామూలోడివి కాదురా. ఈ విషయంలో గిన్నిస్ రికార్డు కూడా ట్రై చేసి ఉంటావు. అయినా నువ్వు దేనికి ట్రై చేసినా నాకెందుకురా? మధ్యలో నా జీవితం ఎందుకురా నాశనం చేశావు? ఇలా కాదురా నీ పని. చీపురుతో కాదు, కత్తితో పొడిచి పెరట్లో పాతి దృశ్యం సినిమా చూపించాలి. ఓ సినీ, ఆల్రెడీ అమ్మోర్ సినిమా చూపిస్తున్నావు కదే, మళ్ళీ దృశ్యం సినిమా ఎందుకులే? నన్ను వదిలేవే ప్లీజ్. ఓ, అంతవరకు వచ్చిందా? అప్పుడే విడాకులు కావాలా? వదిలేస్తారా? ఫోన్ చేద్దాం. వదిలేమని ఆ వదిలేడు కదే, మమ్మల్ని కొట్టడం వదిలేమని. వాటర్ కొంచెం తీసుకురా ప్లీజ్. బంగారం,
ఏదో పొరపాటు అయిపోయింది. ఈ ఒక్కసారికి క్షమించే. నువ్వు అలా సీరియస్ అవద్దు బంగారం. ఈ ఒక్కసారికి తప్పు క్షమించావంటే నెక్స్ట్ టైం ఏ తప్పు చేయను, ప్రామిస్. కొట్టి కొట్టి బాగా అలసిపోయినట్టున్నావు. కాస్త పాటు తాగు, కూల్ అవుతా. వాటర్ బాగున్నాయా మహి? నన్నే మోసం చేస్తారా? ఆడదాని జీవితం అంటే అంత అలసైపోయిందిరా నీకు? ఇంకొకసారి ఇలా చేసావే అనుకో, మెడకాయ విరిచేస్తా. చూడ్డానికి పలసగా ఉన్నా నీ లోపల ఇంత పెద్ద పైతాన్ ఉందనుకోలేదు. ఎముకలు ఇరిచేసావు కదే. విరిచేయడం ఏంట్రా? బ్రతుకుతో ఆడుకుంటే కొబ్బరి బొండల్లా తలకాయ నరికేస్తా కూడా. జాగ్రత్త. రే, ఏంట్రా ఇదిలా ఉంది? మామ్, దీని చేతికి చీపురు కట్టు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే నిజంగా ఈ కత్తో దొరుకుంటే కైమా చేసేసేదే, నో డౌట్. మామ్, కొంపతీసి అది లోపలికి వెళ్ళింది కత్తి కోసమే ఉంటుంది. ఎక్కడికైనా పారిపోతాం పద మామ్. రే, మన ఇంట్లో మనం దాక్కోవడం ఏంట్రా కర్మ కాకపోతే? మామ్, కత్తి దొరికితే పద మామ్, పద పద. దీన్ని మంచిదానిగా చూపించడానికి ఎన్నైనా మాట్లాడతావురా నువ్వు? మీరంతా గుడికెళ్ళి చేతులెత్తి మొక్కే ఆ దేవతకి ఎంత పవిత్రత ఉందో నా భార్య గుణానికి కూడా అంతే పవిత్రత ఉంది. చైత్ర, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది చైత్ర. అక్కడ జరిగిన దానికి ఎక్కడ ధైర్యం కోల్పోతావో, అశక్తురాలు అయిపోతావోనని భయపడ్డాను. కానీ శక్తి స్వరూపంలా అందరి ముందు నిలబడ్డావు. నాకు మనోధైర్యాన్ని ఇచ్చావు. నాలో శక్తికి మూలం నువ్వే కన్నయ్య. భార్యకి భర్తే దేవుడు అని ఎందుకంటారో, కానీ ఈరోజు నా శ్రీవారిలో చూశాను. కళ్ళ ముందే భార్య తప్పు చేసింది అని ఒకరు సృష్టించిన నీచమైన వీడియో ఉన్నా, నా భార్యకి గుడిలో దేవతకు ఉన్నంత పవిత్రత ఉందని చెప్పావు. ఇంకేం కావాలి కన్నయ్య నా జన్మకి? ఆ మాటే నాలో ధైర్యాన్ని నింపి అందరి ముందు నిలబడే శక్తినిచ్చింది. ఇప్పుడు ఆ శక్తితోనే నిజాన్ని నిరూపిస్తాను కన్నయ్య. ఈ ధైర్యమే ప్రతి ఆడపిల్లకి రావాలి. అప్పుడే తను అబల కాదు, ఆదిపరాశక్తి అవతారమని అందరికీ అర్థమవుతుంది. ఆడదాని బ్రతుకుతో ఆడుకోవాలని చూసిన ప్రతి వాడికి పునర్జన్మ కోరుకోవడానికి కూడా భయపడాలి. భయపడేలా చెయ్యాలి. చేస్తాను కన్నయ్య, ఖచ్చితంగా చేస్తాను. ఆ భయంలోనే వాడు చావుని వెతికేలా చేస్తాను. మామ్, ఇలాంటి మూమెంట్ మనకి మళ్ళీ మళ్ళీ రాదు. ఎంజాయ్ పండగ. హే చైత్ర, వాట్ ఎ సర్ప్రైజ్. ఏంటి ఇలా వచ్చా? బై ది వే, స్వీట్ తింటావా? అరే రే 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 రే, మనసంతా చేదుగా మారిపోయింటుంది. నోరైనా తీపి చేసుకొని ఆ తర్వాత నీ మీద పడిన ముద్రను ఎలా చెరిపేసుకోవాలో తీరిగ్గా ఆలోచిస్తావు అనుకున్నాను. ఏంటి చైత్ర, ఎందుకొచ్చావో చెప్పనే లేదు? ఓ, బ్రతికేంటి ఇలా అయిపోయింది దేవుడా?
ఇప్పుడు ఎలా బ్రతికేది? ఇక నా ఫ్యూచర్ ఏంటి అంటూ దిక్కుతోచక మమ్మల్ని బ్రతిమాలుకోవడానికి వచ్చావా? విరాజు నువ్వు కలిసి మమ్మల్ని ఎంత టార్చర్ చేశారే. ఎలా ఉంది ఇప్పుడు? సీతని అపహరిస్తే లంక దహనం జరిగింది. సీతమ్మ మీద పడిన నిందకు కారణమైన రావణుడి మీద యుద్ధం జరిగింది. అది త్రేతాయుగం. నాడు సీత ఆ నిందని భరించి రామాంజనేయుల రాక కోసం ఎదురు చూసింది. కానీ ఇది కలియుగం. మీరు వేసిన నిందని భరించే సీతని కాదు నేను, సత్యభామని. అబ్బా